సాయంత్రమేమో స్నాక్స్ తినాలనిపిస్తుంది, కానీ ఆయిల్ లేకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. ఎక్కువ ప్రోటీన్ కావాలి, కానీ అదే టైంలో క్యాలరీస్ పెరగకూడదు. అలాంటి వాటిలో మనకు టక్కన గుర్తొచ్చాయి చాట్స్. రకరకాల చాట్లు చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈరోజు మనం 2 రకాల చాట్లు చూద్దాం. ఎక్కువ ప్రోటీన్ ఉండే కాబూలి చెనా పల్లీ చాట్, 2 రిచ్ ఫైబర్ ఉండే ఉప్పు శనగలు పల్లీ చాట్. ముందుగా కాబూలి శనగలు పల్లీలను 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయిందండి. నానిన వాటిని కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మునిగే వరకు వాటర్ పోసి 2-3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ ఆవిరిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా వాటర్ ఇది మెత్తగా ఉడిగిపోయినాయి. దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చాపర్ చూడండి, ఇది చాపరు బాగా ఉపయోగపడుతుంది. అమౌంట్ తక్కువే, కానీ దాంట్లో పన్నీర్ కానీ లేకపోతే మష్రూమ్ కానీ ఇలాంటి గ్రేవీ వాటిలో వేసే ఆనియన్స్కి ఈ చాపర్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి చాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటో కూడా ఇలా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక హాఫ్ పచ్చిమిర్చి, ఒక్కొక్కసారి హాఫ్ పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి చాప్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంచెం స్ట్రక్ అయినట్టు ఉంటుంది, ఆ పిన్ను సరిగ్గా పెట్టకపోతే ఇట్లా నాకు కొంచెం స్ట్రక్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ దాన్ని సెట్ చేసి పెడితే చక్కగా చాప్ అయిపోతుంది అనమాట. ఇలా చాప్ చేసుకుందాన్ని. ఇది ఏంటంటే బెనిఫిట్, ఇప్పుడు మా అచ్చం ఉల్లిపాయ పల్లీలు వేసేస్తే ఏంటంటే ఆ వాటర్ కంటెంట్ దీంట్లో కలవదు. ఇప్పుడు ఇలా అయితే కొంచెం వాటర్ దిగిద్ది అనమాట. ఆ మిశ్రమం దీంట్లో వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చాప్ చేసి వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుంది. కొంచెం ఎందుకంటే రెండో చాట్ కోసం దాశాను. తీసి దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి తక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోవచ్చు. వేసి ఇట్లా కొంచెం నిమ్మకాయ ఇట్లా పైకి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే అవి విత్తనాలు పైకి వచ్చేస్తే తీసేసి ఇలా స్ప్రెడ్ వేసేసుకొని కలిపేయటమే అనమాట. ఒక చాట్ రెడీ అయిపోయింది. మన దగ్గర నానబెట్టే కూడా టైం లేకపోయింది అనుకో, అది ఇంకోటి ఉప్పు శనగల చాట్. అదేంటంటే 2 మినిట్స్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఉప్పు శనగల్లో ఇది పల్లీ చాట్ అయిపోయింది కదా, ఇలా సర్వ్ చేసేసుకున్నాము. ఇంకా ఇట్లా ఇవి నానబెట్టుకోవాలి కదా మర్చిపోయాం అనుకున్నప్పుడు ఇవి వేయించిన పల్లీలు ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ఉప్పు శనగలు రిచ్ ఫైబర్ ఉంటుంది, ఇది 1/2 కప్పు తీసుకున్నాను. ఇందాక మిశ్రమం ఉంది కదా, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర మిశ్రమం, ఇది దీంట్లో వేసేసుకొని, దీంట్లో ఏంటంటే ఇది డ్రైగా ఉన్నాయి కాబట్టి వీటిల్లో ఏంటంటే గరం మసాలా వేసేసుకోవచ్చు. ఇందాక దాంట్లో ఏంటంటే ఇది గరం మసాలా వేసుకొని తర్వాత మళ్ళీ కారం, సాల్ట్, ఇంకా లెమను. ఇందాక మన దగ్గర చాట్ మసాలా లేదనుకుంటే కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ కూడా ఫ్రై చేసింది అట్లా వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసి బౌల్లో సర్వ్ చేసేసుకుంటాం. పిల్లలకి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అన్నా కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఉప్పు శనగలు మంచిదని తెలిసినా కూడా పిల్లలు తినరు కాబట్టి కొంచెం కొత్తగా ఇట్లా ట్రై చేయొచ్చు అనమాట. మన పాత రోజుల్లో ఇవే తినేవాళ్ళం. ట్రై చేసి మీరు కూడా